బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అయితే విజయ ప్రభంజనం అయితే కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే అనేకమైనటువంటి చోట్ల అయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలు అయితే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా తెలుగుదేశం పార్టీ అయితే 11 స్థానాల్లో ఇప్పటికే గెలుపొందడం జరిగింది. ఇంకా 132 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతూ ఉంది. విజయానికి దగ్గరగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అయితే 21 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఇప్పటికే 3 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి స్థానాల్లో కూడా ఆధిక్యం దిశగానే ఉంది. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా 21 స్థానాల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు అయితే విజయం దిశగా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ అయితే ఇప్పటికే 1 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి కొన్ని స్థానాలకు సంబంధించి లీడ్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఈ 3 పార్టీల యొక్క కలయిక ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల ఫలితాల్లో ఘన విజయాన్ని అయితే నమోదు చేయబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక వైసీపీ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీ అయితే కేవలం కొన్ని స్థానాలకు సంబంధించి 16 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ 16 స్థానాల్లో ప్రస్తుతం వైసీపీ పార్టీ అభ్యర్థులు అయితే లీడ్లో కొనసాగుతున్నారు. ఏ ఒక్క స్థానంలో కూడా వైసీపీ పార్టీ ఇప్పటివరకు ఒక విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఇక ప్రస్తుతం వస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ యొక్క శ్రేణులు అయితే రోడ్ల మీదకి ఆ పార్టీ యొక్క సంబంధించినటువంటి కార్యాలయాలకు వచ్చి తన యొక్క విజయానందాన్ని అయితే పండించుకుంటున్నారు. ఇక ఏపీలో వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద అయితే నరేంద్ర మోడీ స్పందించినట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ కాల్ చేసి అభినందించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధిస్తూ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ అయితే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి అభినందించినట్లుగా తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు కూడా జూన్ 9వ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక జనసేన పార్టీ కూడా పూర్తి సహకారం లభించింది. అందువలన ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున కూడా ఘన విజయం సాధించిందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. ఇంకా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో అయితే దూసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. 50,000 మెజార్టీని ఇప్పటికే పవన్ కళ్యాణ్ అధిగమించడం జరిగింది. ఇంకా మెజార్టీ అనేది కొనసాగుతూ ఉంది. లెక్కింపు అనేది జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ మెజార్టీ అనేది ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏదైతే మొత్తంగా ఉన్నటువంటి 175 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులే పెద్ద ఎత్తున కూడా ప్రభంజనం అనేది కొనసాగుతుంది. కేవలం వైసీపీ పార్టీ 15 నుంచి 16 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.